వైసీపీ ప్రభుత్వంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో దివ్యాంగుల సింహగర్జన సభను నిర్వహించారు. దీనికి ఏపీలోని దివ్యాంగులంతా హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం తమకు చేతికర్రలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని దివ్యాంగుల రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా సీఎం జగన్ నిర్వహించలేదన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తమ మద్దతు ఉంటుందని దివ్యాంగ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10వ తరగతి పాస్ కావాలని చెప్పి నిబంధన పెట్టి దానికి కూడా మా యొక్క కడుపులు కొట్టాడంటే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవి రాష్ట్ర రాజధాని లేకుండా చేయడమే కాకుండా మా యొక్క విభిన్న ప్రతిభావంతులను కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా బ్యాక్లాగ్ పోస్టు ఫిలప్ చేయకుండా, అదేవిధంగా కనీసం ట్రైసైకిల్ కూడా అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి లేనటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే విభిన్న ప్రతిభావంతుల పట్ల మీకు ఏ మాత్రం కూడా మనసు అనేది ఉంటే తక్షణమే విభిన్న ప్రతిభావంతుల పింఛన్ని 6,000 రూపాయలు పెంచాలని, అలాగే 2016 చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని, సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, అలాగే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టావో ఆ సంక్షేమ పథకాలన్నింటిలో కూడా 5% రిజర్వేషన్ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు నీచాతి నీచంగా ఉన్నాయి. ఈనాడు కనీసం సంఖ్యకర్రలు కూడా ఇవ్వలేనటువంటి హీనాతీనటువంటి స్థితికి దిగజారిపోయినాయి.